రంగారెడ్డి జిల్లా నందిగామలోని అలెన్ హోమియో అండ్ హెర్బల్ ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కాపాడిన సాహస బాలుడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. అగ్ని ప్రమాదం సమయంలో విద్యార్థి సాయి చరణ్ ప్రదర్శించిన తెగింపు, ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న రేవంత్ రెడ్డి పిల్లాడి కుటుంబాన్ని తన నివాసానికి పిలిపించుకొని అభినందించారు. బాలుడి సాహసాన్ని మెచ్చుకొని శాలువాతో సన్మానించారు. అతడికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. సాయి చరణ్ చూపించిన తెగువ ఎంతో మంది యువతకు స్ఫూర్తి అని రేవంత్ అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన సాయి చరణ్ ఇటీవలే 10వ తరగతి పూర్తి చేశాడు. ఈ నెల 26న నందిగామలో స్థానిక ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. తన స్నేహితుడి తల్లి అదే కంపెనీలో పనిచేస్తూ ఉండడంతో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే సాయి చరణ్ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే చాలా మంది కార్మికులు బయటకు వచ్చేయగా మరో 50 మంది వరకు చిక్కుకుపోయారు. కాపాడండి అంటూ అరుస్తున్న వారి ఆర్తనాదాలు విన్న సాయి చరణ్ అగ్నిమాపక సిబ్బందికి సాయం చేశాడు. నాలుగో అంతస్తుకు వెళ్లి తాడు సాయంతో అక్కడున్న వాళ్లు కిందికి వచ్చేలా సాయం అందించాడు. అందరూ కిందికి చేరుకున్న తర్వాతే తాను కిందికి వచ్చాడు. ఆ సమయంలో సాయి చరణ్ చూపించిన ధైర్య సాహసాలను ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, డీసీపీ నారాయణ రెడ్డి అభినందించారు. ఎమ్మెల్యే శంకర్ 5,000 రివార్డు ఇవ్వగా తీసుకోవడానికి బాలుడు నిరాకరించాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా సాయి చరణ్ ను మరింతగా మెచ్చుకున్నారు. అతడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఇంటికి పిలిచి మరీ అభినందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.